హాయ్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు మహేష్ క్లాస్ రూమ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పానంటే మీన్ యొక్క డైరెక్ట్ మెథడ్ మరియు షార్ట్ కట్ మెథడ్, ఈ రెండు ప్రాబ్లమ్స్ నేను చేయడం జరిగింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది, డైరెక్ట్ మెథడ్ అండ్ షార్ట్ కట్ మెథడ్. సో ఈరోజు క్లాస్ ఏంటంటే, సో మీన్లోని స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఎలా ప్రిపేర్ చేస్తాం, దాని ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటి అనే ప్రాబ్లమేటిక్ తీసుకొచ్చాను మీ ముందుకి. చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఈ ప్రాబ్లం బేస్ చేసుకుని మనం ఎలా దాకా ప్రాబ్లంకి సొల్యూషన్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ చూద్దాం. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ మనకి ఒక డేటాని ఇచ్చాడు. ఆ డేటాని బేస్ చేసుకుని మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయాలంట. ఒక డేటాని బేస్ చేసుకుని మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏ మెథడ్లో అంటే, స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనము ఫాలో అవ్వాలి. స్టెప్ డీవియేషన్ యొక్క మెథడ్ని ఫాలో అవుతూ మనం ఈ ప్రాబ్లమేటిక్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం. ఫస్ట్ ఎక్స్ ఫ్రీక్వెన్సీస్ మనకి ఇవ్వడం జరిగింది. ఎక్స్ వాల్యూస్ ఏమో 20 to 80 వరకు ఇచ్చాడు. మరి ఫ్రీక్వెన్సీస్ ఏమో 5, 2, 3, 10, 3, 2, 5 ఫ్రీక్వెన్సీస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టెప్ డీవియేషన్ మెథడ్ యొక్క మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై ఎన్ ఇంటూ సి. ఓకేనా? ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై ఎన్ ఇంటూ సి. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. సో వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ మీన్ అంటే ఊహించుకొని మనమే ఒక వాల్యూని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీస్, ఎన్ అంటే సిగ్మా ఎఫ్ఐ. సో డిఎక్స్ ఎలా వస్తుందంటే, డిఎక్స్ ఎలా వస్తుంది? డిఎక్స్ బై సి చేస్తే డిఎక్స్ వస్తుంది. సో అలా కాకుండా ఎక్స్ బై ఏ చేసిన, ఎక్స్ బై ఏ బై సి చేసిన మనకు వస్తుంది. చూద్దాం. డిఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై సి. ఇలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్ని ఎలా మనం సాల్వ్ చేయాలో. సో ఇక్కడ మన టేబుల్ ప్రకారం స్టెప్ డీవియేషన్ మెథడ్ మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ వాల్యూస్ 20, 30, 40, 50, 60, 70, 80 ప్రాబ్లమేటిక్లో వచ్చిన ఎక్స్ వాల్యూస్ మనం ఇక్కడ చూపించాం. ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీస్ 5, 2, 3, 10, 3, 2, 5 ఫ్రీక్వెన్సీస్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిఎక్స్. ఫస్ట్ మనం డిఎక్స్ కనుక్కోవాలి. డిఎక్స్ కనుక్కోవాలంటే ఎక్స్ మైనస్ ఏ. సో మనకి ఆల్రెడీ ఎక్స్ వాల్యూస్ మనకి తెలుసు. ఎక్స్ వాల్యూ తెలుసు. ఏ అంటే ఏంటి? అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ అంటే మనమే ఎక్స్ వాల్యూలో ఒక వాల్యూని ఊహించుకొని ఒక వాల్యూని మనం ఏగా తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను 50ని ఊహా వాల్యూగా తీసుకుంటాను. సో 15 నేను ఊహా వాల్యూగా తీసుకుంటున్నా. సో ఇది ఊహించుకొని ఏగా తీసుకోవడం జరిగింది. 50 అనే ఒక ఎక్స్ వాల్యూని. సో ఎక్స్ మైనస్ ఏ. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ వాల్యూ చూడండి. ఎక్స్ వాల్యూ 20 మైనస్ 50 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 30. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 30, ఏ వాల్యూ 50 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 20. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 40, ఏ వాల్యూ 50 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 10. నెక్స్ట్ 50 మైనస్ 50 ఇజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 60 మైనస్ 50 ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 10. ఓకేనా? నెక్స్ట్ 70 మైనస్ 50 ఇజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ 80 మైనస్ 50 ఇజ్ ఈక్వల్ టు 30. ఓకేనా? సో మనకి ఇలా చేయడం జరిగింది. సో ఎలా వస్తాయంటే, ఎక్స్ మైనస్ ఏ చేస్తే మనకి వాల్యూస్ వస్తాయి, డిఎక్స్ వాల్యూస్. ఓకేనా? సో ఇవి మనకి డిఎక్స్ వాల్యూస్ ఇవి. సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై సి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, డిఎక్స్ఐ కనుక్కోవాలంటే డిఎక్స్ బై సి చేస్తే మనకి వాల్యూ వస్తుంది, డిఎక్స్ బై సి. సో డిఎక్స్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇచ్చాం 30, 20, 10 ఇవి వచ్చాము మనకి డిఎక్స్ వాల్యూస్. సి అంటే మనకి సి అనే వాల్యూ ఎలా వస్తుందంటే, మనకి ఇక్కడ ఈ ఎఫ్ఎక్స్ వాల్యూని మనం సిగా తీసుకుంటాం. ఓకేనా? ఈ యొక్క ఏదైతే సిగ్మా ఎఫ్ వాల్యూ అనేది ఉంటుందో దాన్ని మనం ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ క్లాస్ ఇంటర్వల్స్ మధ్య వేరియేషన్స్ లేవు కాబట్టి మనము సిగ్మా ఎఫ్ఐ వాల్యూని మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే, మనం ఒక సి వాల్యూగా తీసుకుంటాం మనం. ఓకేనా? సో డిఫరెంట్గా చూసుకుంటే మనకి డిఎక్స్ వాల్యూ మైనస్ 30/10 ఇజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకు సిగ్మా ఎఫ్ఐ డిఎక్స్ఐ వాల్యూస్ వచ్చాయి. టోటల్గా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే సిగ్మా ఎఫ్ఐ డిఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. మనకు వచ్చిన వాల్యూ 0. సో ఇప్పుడు మనకి ఎఫ్ వాల్యూ చూస్తాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇదే దీన్ని మనం ఎన్గా కూడా తీసుకుంటాం. n is equal to
5, 7, 10, 20, 30. n వాల్యూ 30 మనకి. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రిన్సిపల్ని ఫాలో అవుదాం. ప్రిన్సిపల్తో మనం బేస్ చేద్దాం. ప్రిన్సిపల్తో మనం ఫాలో అవుదాం. చూద్దాం. a ప్లస్ సిగ్మా fi di బై n ఇంటూ సి. ఇక్కడ మనకి ఏ వాల్యూ 50 ప్లస్ సిగ్మా fi di వాల్యూ 0, n వాల్యూ 30 ఇంటూ మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సి వాల్యూ 10. నెక్స్ట్ 50 ప్లస్ మనకి 0 10 రాదు. సో కాబట్టి మనకు అప్పుడు ఎలా వస్తుందంటే మనకి ఈ వాల్యూ సో 0 10 0 10 0. సో కాబట్టి మనకి 0 వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి దేర్ఫోర్ స్టెప్ డివియేషన్ ఇస్ ఆన్సర్ ఏమో 50. ఇప్పుడు మనకి x బార్ ఈజ్ ఈక్వల్ టు 50. 0 10 0, 0/30 0నే. సో కాబట్టి x బార్ వాల్యూ మనకి 30 రావడం జరిగింది. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే, కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్.